సామాన్య కార్యకర్త తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయ్యాడు. అది కూడా అతి పెద్ద నియోజకవర్గం, పురాతన నియోజకవర్గమైన చిత్తూరు ప్రధాన కేంద్రం నుంచి ఎన్నికల్లో పోటీ చేయడం అంటే ఆషామాషి కాదు. అంతా కాకలు తీరిన యోధులు. అలాంటి చోట ఎన్నికలకు ముందు 6 నెలల ముందు రాజకీయ రంగ పూర్తి స్థాయిలో యాక్టివ్ అయ్యాడు. ఆ తర్వాత ఎన్నికల్లో విజయం సాధించాడు. విజయం సాధించిన తర్వాత ముందు ఎమ్మెల్యేలాగా సైలెంట్గా ఉండకుండా నగర అభివృద్ధికి కంకణం కట్టుకున్నాడు. అందులో భాగంగా రోడ్ల ఆధునీకరణతో పాటు రోడ్ల వెడల్పు, ఇతర కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తున్నాడు. అయినప్పటికీ అసలు ఏడాది కాలంలో ఎలాంటి అభివృద్ధి చేశాడు, కానీ ఎలాంటి అభివృద్ధి చేయాలనుకున్నాడు, ఏదైనా అసంతృప్తిగా ఉందా, అభివృద్ధి విషయంలో పార్టీ పెద్దలు కానీ ప్రభుత్వం కానీ సహకరిస్తుందా, ఈ విషయాలు మనతో మాట్లాడడానికి చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఉన్నాడు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏడాది పూర్తి అయింది, ఎలా ఉంది మీకు? ఏడాది కాలంలో సంతృప్తి అనిపించింది? నాకైతే ప్రజల్లోకి వెళ్ళి ఈ తొలి అడుగు అనే కార్యక్రమంతో ప్రజల వద్దకి అంటే మా ఒక 50 డివిజన్స్ చిత్తూరు నియోజకవర్గంలో, అలాగే గుడిపాల అండ్ రూరల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజల్లో 2 విషయాలు ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్లు టైంకి వస్తున్నాయి, ఇచ్చిన మాట ప్రకారం 4,000 రూపాయలు ఇస్తున్నారు. అయితే గడిచిన గత ప్రభుత్వంలో వాలంటరీ సిస్టమ్ ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకులని కార్యకర్తలని భావించి కొందరివి అంటే వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నా కూడా వారికి తీసేయడం జరిగింది. వాటిపైన పెద్ద ఎత్తున కంప్లైంట్స్ రావడం జరుగుతుంది ప్రతి నియోజకవర్గంలో కూడా నాకున్న అంచనా ప్రకారం. సో ప్రజలు తెలుగుదేశం పార్టీ పట్ల, కూటమి ప్రభుత్వం పట్ల 1 సంవత్సరం రోజుల్లో చాలా హ్యాపీగా ఉన్నారు. ఏవైతే పెన్షన్లు తీసేయబడ్డారో వాళ్ళకి మనం పెన్షన్ ఈ 1 సంవత్సరం అవుతుంది కదా ఇవ్వాలి అని అడిగే డిమాండ్స్ ఎక్కువ అనిపించినాయి. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు కూడా మాకు 1 సంవత్సరమైన సందర్భంగా ఈ తొలి అడుగు అనే కార్యక్రమం ఎందుకు అనేది ముందే చెప్పారు. ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు నిజంగా ఏవి అవసరాలు ఉన్నాయి, ఏ రకమైన పరిపాలన జరిగింది ఈ సంవత్సరం రోజులు, అధికారులు ఏ రకంగా ప్రజల్లోకి వెళ్తున్నారో, నాయకులు ఏ రకంగా పోయినప్పుడు ఎటువంటి సమస్యలు వస్తున్నాయో తెలుసుకొని రానున్న రోజుల్లో వాటన్నిటినీ కూడా చర్చించి మంచిగా ప్రజలకు చేయడానికి మా ముఖ్యమంత్రి గారి తొలి అడుగు అనే కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. రెండవది, మీరు అడిగినట్టు కార్యకర్తలకి అంటే అప్పట్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను భావించి వాలంటరీ సిస్టంలో అన్నీ తీసేయడం జరిగింది. వీటిని మనము ఇప్పుడు కానీ అంటే ఏదైతే ఇప్పుడు ఇస్తున్నాం, తల్లికి వందనం కావచ్చు, గ్యాస్ కావచ్చు, మన పెన్షన్ కావచ్చు, అలాగే రాబోయే రోజుల్లో రైతు బంధు కూడా మనము ఇవ్వబోతున్నాం, రైతు భరోసా ఇవ్వబోతున్నాం. అలాగే ఇంకా కూడా 1 మనం ఏదైతే స్కీమ్స్ అనౌన్స్ చేస్తున్నామో అవి ఎట్లా బస్సు అనేది కామన్ ప్రజలు, పార్టీ అని కాదు, మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం అన్నాం. కాబట్టి మహిళలు కూడా పెద్ద ఎత్తున తల్లికి వందనం ద్వారా చాలా వరకు నేను గమనిస్తున్నా వారి ముఖాల్లో ఆనందాన్ని. అంటే ఇచ్చిన మాట ప్రకారం 1, 2 కాదు, ఇంట్లో 4 ఉంటే 4కి ఇచ్చారని. ఇంకొక జాగాలో అయితే మైనారిటీ కుటుంబ సభ్యులు అన్నాదమ్ముడు పక్కనే ఉంటారు, వారి కుటుంబంలో 9 మంది పిల్లలు ఉంటే 1,17,000 మాకు వచ్చిందని వారి ఒక ఆనందాన్ని వ్యక్తం చేయడం చూసినప్పుడు నిజంగా కూడా ఇటువంటి స్కీములు తెలుగుదేశం ప్రభుత్వంలో మేము నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీ స్థాపించినప్పటి నుండి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ 42 సంవత్సరాలు నాకు తెలిసి పార్టీ అభివృద్ధే చేసింది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ రోడ్డు సార్ అప్పట్లో మన ప్రభుత్వంలోనే వేసింది సార్, మళ్ళీ రోడ్డు వేయలేదు సార్, కొద్ది రోడ్డు వేసి పెట్టండి సార్, ఈ డ్రైన్లు అయితే 30 సంవత్సరాలు అయినాయి, అట్లీస్ట్ క్లీనింగ్ కూడా చేయలేదు సార్ గత ప్రభుత్వంలో అంటూ మహిళలు పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళు చెప్పిన కంప్లైంట్స్ ఏమన్నా ఉన్నాయి అంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే రోడ్డు డ్రైన్ వేశారు. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఏ ఒక్క నాయకుడు కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. కాబట్టి ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ అభివృద్ధి చేయాలి అనేది ఒక్కటే సూచించినారు ప్రతి ఇంటికి. అంటే బ్రిటిష్ కాలం నుంచి చిత్తూరు జిల్లా కేంద్రంగా ఉంది, కానీ అభివృద్ధి ఆ స్థాయిలో జరగలేదు. పక్కన ఉన్న తిరుపతి కానీ మిగతా కానీ వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి నేపథ్యంలో ఈ ఏడాది కాలంలో మీరు ఎలాంటి అభివృద్ధి చేశారు చిత్తూరు నగరం వరకు? అంటే ఇది అదృష్టమో దురదృష్టమో చిత్తూరు హెడ్ క్వార్టర్స్కి ఒక చిన్న మైనస్ ఏమైందంటే మన చిత్తూరు జిల్లా నుండే మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం కాన్స్టిట్యుయెన్సీ నుండి గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. అలాగని ఏమైందంటే కుప్పం నుండి ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి బ్యాలెన్సేషన్లో పొంగునూరులో మంత్రివర్యులు ఉన్నారు, పలమనేరులో మంత్రివర్యులుగా ఉన్నారు పనిచేసిన వారు, గంగాది నెల్లూరు నుండి
మంత్రివర్గంలో ఉన్నారు, నగిరిలో ఉన్నారు, కాళహస్త్రిలో ఉన్నారు, సత్యవేడ్లో ఉన్నారు, చంద్రగిరిలో ఉన్నారు, పూతలపట్లో కూడా సుబ్బయ్య గారు ఉన్నారు. ఇట్లా అనేక ఈక్వేషన్స్ తీసుకుంటే అన్ని జాగాల్లో కూడా మంత్రివర్గంగా either కాంగ్రెస్ ఆర్ టీడీపీలో చేసిన వారు కావచ్చు, లేదా మొన్న ప్రభుత్వంలో వైసీపీ నుండి కూడా 3 మంత్రులు చేయడం జరిగింది. పెద్దిరెడ్డి, నారాయణ స్వామి గారు, అలాగే రోజా గారు, ముగ్గురు కూడా ఈ చిత్తూరు జిల్లా నుండి మంత్రివర్గంలో ఉన్నారు. కాబట్టి అన్ని నియోజకవర్గాలకి అభివృద్ధి జరిగింది. చిత్తూరుకి నాకు తెలిసినంతవరకు దాదాపు ఇప్పటికీ 16-17 మంది ఎమ్మెల్యేలు పనిచేశారు. ఎమ్మెల్యేలుగానే పనిచేశారు కాబట్టి ఇక్కడికి అభివృద్ధి రాకుండా పోయింది. మరో ముఖ్య కారణం ఏమంటే ఇక్కడ నాయకత్వం లోపమని చెప్పను, కానీ హెడ్ క్వార్టర్స్ కావడం వల్ల నాయకత్వం ఎక్కువ కావడం కూడా అభివృద్ధి కంటే కూడా రాజకీయం పైనే నడిచింది. సో నేను రాజకీయం చేయాలనేది నా ఇంటెన్షన్ కాదు. నేను వచ్చినప్పుడు సేవకుడిగా వచ్చా, సైనికుడిగా బాధ్యత తీసుకొని ఈరోజు ఒక ముఖ్యమంత్రి గారు ఇచ్చిన అవకాశాన్ని ఎమ్మెల్యేగా చిత్తూరు నియోజకవర్గ ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన బీజేపీ పొత్తుతో ఒక మంచి మెజారిటీ 15,000తో గెలిపించడం జరిగింది. వీటికి నేను వారికి ఏమి చేసి రుణం తీర్చుకోవాలి అనేది నా ఒక సంకల్పము, ఆశయం కూడా. మా ముఖ్యమంత్రి గారిని అసెంబ్లీలో అడిగిన తక్షణం మన అడవిపల్లి రిజర్వాయర్కి సంబంధించిన పనులు పునఃప్రారంభమైనాయి. సో నీటి సమస్య లేకుండా చిత్తూరు ప్రజలకి హామీ ఇచ్చిన ప్రకారం రానున్న 9 నెలల్లో చిత్తూరుకి శాశ్వతంగా నీటి సమస్య తీరిపోతుంది. అందులో భాగంగానే కట్టమంచి చెరువు కావచ్చు, అలాగే మన కాజూరు లేక్ కావచ్చు, ఇంకా అనేక 2-3 చెరువులను కూడా తవ్విపించడం జరగబోతోంది. ఆ వాటర్ అంతా కూడా పంప్ చేసి అన్ని బోర్వెల్స్ రీఛార్జ్ అవుతాయి. అటు వ్యవసాయానికి, ఇటు త్రాగునీరు అన్నిటికీ కూడా ఇబ్బంది లేకుండా రానున్న రోజుల్లో చిత్తూరు నియోజకవర్గం నీటి సమస్యతో ఉండదు. మరొక ముఖ్యమైనది ఏమంటే స్టడీ పరంగా తిరుపతికి వెళ్ళాల్సి వస్తూ ఉంది యూనివర్సిటీలు, లేదంటే కుప్పం ద్రావిడ యూనివర్సిటీ ఉంది. కానీ చిత్తూరుకి ఒక యూనివర్సిటీ ఉంటే బాగుంటుందని ఎలక్షన్ సమయంలో పెద్ద ఎత్తున యువత అడిగితే మా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఎడ్యుకేషన్ హబ్గా చిత్తూరు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దామని మాటిచ్చారు. అందులో మాట ప్రకారమే ఒక ముందడుగేసి పీవీకేఎన్ కళాశాలను కూడా అప్గ్రేడ్ చేసాం. ఏ గ్రేడ్, NAC ఏ గ్రేడ్ వచ్చింది. సో అది వచ్చిందంటే వీఆర్ గోయింగ్ టు బి ఎలిజిబుల్ ఫర్ యూనివర్సిటీ అని. సో మనం చిత్తూరు నియోజకవర్గానికి యూనివర్సిటీ తేవడానికి కూడా పెద్ద ఎత్తున కృషి చేస్తున్నాం. వీటన్నిటితో పాటు చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ కల్పనలో ఈరోజు శ్రీ సిటీలో చూశారంటే ఇంచుమించు ఒక 10,000 మందికి మళ్ళీ ఉపాధి కోసం అనేక కంపెనీలు భూమి పూజ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున మనకి ఇక్కడే దగ్గరలో, అంటే మనకి దగ్గరలో అంటే చిత్తూరు నియోజకవర్గం దగ్గరలోనే కుప్పంలో కూడా అన్ని మనకి ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇంకా అనేక రకాల సంస్థలు వస్తున్నాయి. సో నేను మా ముఖ్యమంత్రి గారిని ఎలక్ట్రికల్ హబ్గా చిత్తూరుని తయారు చేయడానికి 2 ప్రధాన రహదారులు, జాతీయ రహదారులు, చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే, తరచూరు చెన్నై ఎక్స్ప్రెస్ హైవే, ఈ 2 కూడా మన చిత్తూరు మీద కనెక్టింగ్, చిత్తూరులోనే రామాపురంలో ల్యాండింగ్ పాయింట్ కాబట్టి రానున్న రోజుల్లో బుల్లెట్ ట్రైన్ కూడా చిత్తూరులో స్టాపేజ్ ఉంది. వయా చిత్తూరు మీదుగా తిరుపతి, తిరుపతి టు చిత్తూరు, చిత్తూరు టు కోలార్, కోలార్ టు బెంగళూరు, బెంగళూరు టు మైసూరు, చెన్నై ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో చిత్తూరు నియోజకవర్గం నుండే కూడా ఉద్యోగం చేసే విధంగా 2 మెట్రోపాలిటన్ సిటీలు, ఒకటి చెన్నై కావచ్చు, ఒకటి కర్ణాటక బెంగళూరు కావచ్చు. మనకి ఇప్పుడైతే 2 అవర్స్ పడుతుంది. ఇవన్నీ కూడా కంప్లీషన్ అయిపోతే 1.5 అవర్, ట్రైన్ ఎక్కితే 1 అవరు, కార్లలో పోయిన 1.5, 145 మినిట్స్లో వీఆర్ గోయింగ్ టు రీచ్ అనే విధంగా ఉంది. కాబట్టి మనం ఇక్కడ పుట్టి పెరిగాము, ఇక్కడ తల్లిదండ్రులను వదిలిపెట్టి సిటీస్లో పోయి ఇప్పుడున్న హై ఎక్స్పెండిచర్తో 2 మెట్రోపాలిటన్ సిటీస్ కాబట్టి అక్కడ ఏది సంపాదించుకోలేకపోతున్నారు యువత. సో వారందరికీ కూడా ఇక్కడే ఉద్యోగ కల్పన చేయడానికి అనేక కంపెనీలతో కూడా చర్చించడం జరిగింది. రాబోయే రోజుల్లో మన గుడిపాల మండలానికి సంబంధించి సిఎంసి ఆపోజిట్లో కూడా ఒక ల్యాండ్ని ఐడెంటిఫై చేశాము. ఒక టెక్స్టైల్ పార్క్కి వాళ్ళు వచ్చి విజిట్ చేసి ఓకే చేసిపోయారు ల్యాండ్. సో కలెక్టర్ గారు అలాగే మన ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఎంత అవకాశం ఉంటే అంత ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి చిత్తూరు పైన ఫోకస్ చేస్తున్నారు. వీటన్నిటితో పాటు ఎప్పుడు నుండో నీవా నది, అది ఒకప్పుడు నది అంటే డ్రింకింగ్ వాటర్ పోయే ఒక కాలువ, పెద్దది ప్రవాహం, ఈరోజు అది మొత్తం మురికి కాలువగా తయారైపోయింది. దానిపైన కూడా నేను ముఖ్యమంత్రి గారిని అడిగినప్పుడు
ఖచ్చితంగా శాంక్షన్ చేస్తామని చెప్పారు. అదే ప్రకారం శాంక్షన్ కూడా చేశారు. కొన్ని ఫైనాన్షియల్ క్లియరెన్సెస్ ఉన్నాయి. అవి క్లియరెన్స్ అయిన తక్షణం ఖచ్చితంగా మేము ఎలక్షన్ సమయంలో ఏదైతే మాట ఇచ్చానో నా చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి దీన్ని ఒక అద్భుతమైన స్మార్ట్ టౌన్ చేస్తానని ఆ రోజు చెప్పాను. అందులో భాగంగా మీరే పోయి కూడా మీడియా వారిని నేను ఏది దాపరికం లేదు, మన మున్సిపల్లో పోయి మీరు అడిగితే దగ్గర 309 వర్కులు మేము ఇప్పటికీ 1 ఇయర్లో, అంటే ప్రభుత్వం వచ్చిన 1 ఇయర్లో ఇవన్నీ చేయడం జరిగింది. ఇంకా కూడా మేము దాదాపు ఒక 250 వర్కుల్ని ఎక్కడెక్కడ ఏదైతే బాగా డ్యామేజెస్ ఉందో, రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, కొన్ని జాగాలో కల్వర్ట్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా మా మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు, అలాగే కలెక్టర్ దృష్టిలో పెట్టి కట్టమంచి సాంబయ్య కండిగ రోడ్ అయితే చాలా ఘోరంగా ఉంది, మీరు విజిట్ చేయొచ్చు. దానికి కూడా ఒక డిపిఆర్ రెడీ చేసి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో 3 భాగాల్లో, ఎందుకంటే అది దాదాపు 20 కోట్ల రూపాయలు కావాలి ఇప్పుడు. అయితే ఆ రోడ్డు ఎంత అవసరం రా అంటే పుత్తూరు, చెన్నై నుండి వచ్చేవాళ్ళు టౌన్లోకి రాకుండా వయా ఇది మన సాంబయ్య కండికి మీద కట్టమంచి మీదుగా వెళ్ళిపోవచ్చు. లేదంటే ఇక్కడ సిటీ మన టౌన్లో ఉండే బ్రిడ్జ్ 100 ఇయర్స్ ఓల్డ్ బ్రిడ్జెస్, ఇవన్నీ బ్రిటిష్ కాలంలో మీరు చెప్పినట్టు ఇది ఒక నిజంగా చెప్పాలంటే ఒక గొప్ప పరిసర ప్రాంతం. ఒకప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ వారు కూడా ఇక్కడ చిత్తూరుని హెడ్ క్వార్టర్స్ చేసుకొని వ్యాపారాలు చేశారు. అలాగే ఇప్పుడు బ్రిటిషర్స్ కూడా ట్రైనింగ్ సెంటర్ కావచ్చు, ఇక్కడ నుండే వాళ్ళ వ్యాపార లావాదేవీలు కావచ్చు, అధికారాన్ని కావచ్చు చేశారు. కాబట్టే మీరు మన జీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్ చూసినా, తాలూకా చూసినా, ఎంఆర్ఓ ఆఫీస్ చూసినా, పాతవి ఏ బిల్డింగ్స్ అయినా మీరు పీసీఆర్ చూస్తే 175 ఏళ్ళ చరిత్ర, కన్నన్ కాలేజ్ చూస్తే నియర్లీ అబౌట్ 100 ఇయర్స్ అవుతా ఉంది. సో ఇవన్నీ ఒక హిస్టారికల్ థింగ్స్ అంతా చిత్తూరులో ఉంది. వాటినంతా కూడా రీటైన్ చేయడానికి కలెక్టర్ గారు నేను పెద్ద ఎత్తున డిస్కస్ చేస్తున్నాము. ఏది చేయాలన్నా కూడా అట్ లాస్ట్ వచ్చేటప్పటికి నిధుల సమస్య ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా నిధులు అడగడం జరిగింది. వారు కూడా తప్పనిసరి ఇటువంటి టౌన్ నియోజకవర్గం పైన కాన్సన్ట్రేట్ చేసి హై రోడ్ కూడా కొట్టడానికి నేను దాదాపు ప్రస్తుతానికి ఒక సమస్యలు రాలేదా హై రోడ్డు విస్తరణ? అంటే అభివృద్ధి చెందేటప్పుడు అనేక సమస్యలు కూడా వస్తాయి. చాలామంది నన్ను రాజకీయ పరంగా కూడా ప్రశ్నించడం జరిగింది, మీరు ఇవన్నీ చేస్తే మీకు ఓట్లు రావు కదా అని. నేను ఓట్ల రాజకీయం కంటే కూడా అభివృద్ధి రాజకీయం చేయాలనే వచ్చినా కాబట్టి నేను అభివృద్ధితోనే ప్రజల్లోకి వెళ్తా. అది ప్రజలు గ్రహిస్తున్నారు. ప్రజలు కూడా నాకు పెద్ద ఎత్తున సపోర్టుగా ఉన్నారు. ఎక్కడో 1 or 2 బిల్డింగ్ ఓనర్స్ అందరూ కూడా ఒక ప్రభుత్వానికో లేదా ఒక వ్యక్తికో ఫేవర్ ఉండరు. కొన్ని చిన్న న్యూసెన్స్ క్రియేట్ అయినాయి. బట్ మంచి మనసుతో ఆ హై రోడ్ అసోసియేషన్ వెంకటేశ్వర్లు గారు కావచ్చు, అలాగే ఇంకా చాలామంది, అంటే పేర్లు పెద్దగా నాకు ఐడియా లేదు, ఆ బిల్డింగ్ ఓనర్స్ అందరూ కూడా స్వచ్ఛందంగా మేము ఇస్తాము, మాకు కొద్ది కాంపన్సేషన్ ఒకటి మీరు సపోర్ట్ చేయండి అని చెప్పడం జరిగింది. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టున్నాను. ఖచ్చితంగా హై రోడ్ విస్తరణ చేస్తాం. హై రోడ్ని అద్భుతం చేయడం, చిత్తూరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడూ లేని విధంగా ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకి నేను ఇచ్చిన మాట నిలుపుకునే దాంట్లో 1 గంట కూడా డిలే చేయను. ఏదైతే మీరు తొలి ఏడాది పూర్తయిన సందర్భంగా చంద్రబాబు నాయుడు ఒక ఎమ్మెల్యేల, ప్రజాప్రతినిధులు, అధికారుల సమావేశం ఏర్పాటు చేశారు. అందులో మీకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు, ఎలా అనిపించింది? అంటే అధికారులు, నాయకులు సమావేశంలో అవకాశం రాలేదు, కానీ ఒక ఫస్ట్ ఇయర్ దీంట్లో నాయకులు, అంటే మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేసు, ఎంపీసు, ఎమ్మెల్సీలు అండ్ ఇన్ఛార్జీలతో ఒక 500 మందితో పార్టీ ఒక ఇది పెట్టుకున్నాం మేము. ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఒక 5గురికి అవకాశం కల్పించడం జరిగింది. అందులో నన్ను కూడా వారు ఎన్నుకున్నారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాను. ఎందుకంటే మాలాంటి యువత ఫస్ట్, అంటే రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేని కుటుంబం నుండి స్థానికంగా కూడా పక్కన రాష్ట్రానికి వెళ్ళిపోయి స్థిరపడిన నేను కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు జన్మభూమి లేదంటే మనం పుట్టిన ఊరికి చేయాలి అనే ఒక గొప్ప సంకల్పమైన పనులు చేసేవాడు. అంటే నాకు చిన్న వయసు ఉన్నప్పుడు, సో నేను వారిని ఇన్స్పైర్ అయి పెరిగిన వ్యక్తిగా నాకు కూడా నా నియోజకవర్గ ప్రజలకు ఏదో చేయాలనే ఆ ఆశని ముఖ్యమంత్రి గారికి దృష్టిలో పెట్టాను. వారు నాకు అవకాశం ఇచ్చారు. ఆ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే క్రమంలో మా ముఖ్యమంత్రి గారు నన్ను మాట్లాడడానికి కూడా అక్కడ అవకాశం ఇచ్చారు. నేను కూడా స్టేజ్ పైన అందరూ సమక్షంలో చెప్పడం జరిగింది. అంటే ఒక మనిషి ఆశపడేది
ఆశపడినంత మాత్రాన మనకి దక్కలేదు అని చెప్పి పార్టీలు మారడం కానీ లేదా అసహనాన్ని వ్యక్తం చేయడం కానీ నాకు లేదు. కాబట్టి 2009 నుండి 2024 దాకా ఏ పదవి లేని వ్యక్తిని, మీరన్నట్టు ఈ పార్టీలో ఒక కార్యకర్తగా, నేను అభిమానించే వ్యక్తిగా ఈ పార్టీ నన్ను గుర్తించి నాకు సీట్ ఇచ్చింది. అటువంటి సీటుని తీసుకొని మీరన్నట్టు హెడ్ క్వార్టర్స్లో నియోజకవర్గంలోని తెలుగుదేశం ప్రతి ఒక్కరు కూడా రాత్రింపగలు కష్టపడ్డారు. వారికి నేను ఈ జన్మలో ఏం చేయగలుగుతాను అంటే అభివృద్ధి చేసి నా నియోజకవర్గ గ్రాఫ్ అంటే జీడిపి గ్రాఫ్ని అంటే ఇన్కమ్మే లేకుండా పోయింది. చిత్తూరు పట్టణంలో చూస్తే ఒకప్పుడు షుగర్ ఫ్యాక్టరీ, మైదా ఫ్యాక్టరీ, విజయ డైరీ, ఇంకా అనేక పరిశ్రమలు ఉండేది. ఈరోజు అన్ని పరిశ్రమలు కూడా మూతపడ్డాయి. అది కార్మికుల వల్లనా లేదంటే గడిచిన కొన్ని ఇష్యూస్ వల్లనో అన్నీ హెల్డప్ అయిపోయినాయి. ఈరోజు ఇక్కడ చదువుకున్న ప్రతి ఒక్క అబ్బాయి అమ్మాయి ఏదర్ పోతే చెన్నై పోవాలి, లేదా హైదరాబాద్ పోవాలి, లేదా బెంగళూరు పోవాలి, లేదా అంటే యూఎస్ ట్రై చేసి వెళ్ళిపోవాలి. సో నేను ప్రతి గడప గడప తిరుగుతూ ఉంటాయి. అంటే తొలి అడుగుల ఇంటింటికి అందరూ వయసైన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మాకు పెన్షన్ కావాలి, మాకు రేషన్ కావాలి, మాకు ఇది కావాలి, అది కావాలని డిమాండ్స్ పెడుతున్నారు తప్పితే అంటే ఒకటి పార్టీ వచ్చిన తర్వాత దే ఆర్ వెరీ హ్యాపీ. చంద్రబాబు నాయుడు గారు మంచి రేషన్ అంటే రేషన్ కూడా క్వాలిటీ రేషన్ ఇస్తున్నారు అని వాళ్ళు చాలా ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది. రెండోది మీరు చూస్తే మేము మాటల ప్రభుత్వం కాదు, మీరు 30 సంవత్సరాలైంది మన ఫారెస్ట్ టు పీవీకేఎన్ రోడ్ వేసి. ఇమీడియట్గా ఆ అసెంబ్లీ జరిగే సమయంలో చిత్తూరు నుండి నాకు వాట్సాప్ గ్రూపుల్లో ఒక ఫోటో వస్తుంది. ఒక ట్రాక్టర్ వాడు ఒక తల్లి బిడ్డను తీసుకుని స్కూల్కి వెళ్తుంటే టచ్ అయి పడిపోతే స్పాట్లో చనిపోతాడు. సో నేను ఇమీడియట్గా పోయి పవన్ కళ్యాణ్ గారిని, ఎందుకంటే అది పంచాయతీ దీని కింద వస్తుంది అని ఇంటిమేట్ చేశారు ఫారెస్ట్ రోడ్డు. సో ఆయన ఫారెస్ట్ మినిస్టర్గా కూడా ఉన్నారు కాబట్టి పోయి అడుగుతానే నేను ఇమ్మీడియట్గా ఇస్తానన్నారు. వారు చెప్పిన ప్రకారం ఇచ్చారు. ఆ రోడ్డు కూడా కంప్లీషన్ చేశాము. మీరు పోయి చూస్తే ఆ రోడ్డు ఎంతలా విస్తరణ కూడా అంటే అక్కడ ఎక్కడ కూడా ఇబ్బందులు కలగలేదు. కాబట్టి ఆ రోడ్ చేసిన తర్వాత ప్రజలు చాలా హ్యాపీగా, వాకర్స్ కావచ్చు, ఆ రోడ్లో ట్రాఫిక్ ఇటు పోయేకంటే ఇట్లా పోతామని డైవర్షన్ అంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత అవసరం అనేది ఆ రోడ్డు చూస్తే ప్రజలకు అర్థమవుతుంది. రెండోది ఓల్డ్ బస్ స్టాండ్ 1975లో అప్పటి ముఖ్యమంత్రి గారు వారి పేరు కాసు బ్రహ్మానందరెడ్డి బస్ స్టాండ్ అని నామకరణం చేసి ఒక జీవో ఇచ్చారు. ఆ రోజు నుండి ఈ రోజు దాకా ఆ బస్ స్టాండ్ని ఎవ్వరు కూడా అభివృద్ధి చేయలేదు, అట్లీస్ట్ అక్కడ క్లీనింగ్ చేయలేదు. అది హెడ్ ఆఫ్ ది టౌన్ అంటారు, అంటే టౌన్లో ఒక సెంటర్ ఆఫ్ ది ప్లేస్ ఓల్డ్ బస్ స్టాండ్. దాన్ని కూడా నేను చాలామంది ఆక్యుపేషన్లో ఉండింది. అక్కడ ఆక్యుపేషన్లో ఉన్న కమ్యూనిటీ కూడా రేపు పొద్దున మీకు రిఫ్ట్ అవుతుంది అది ఇది అని చాలామంది చెప్పినా కూడా ప్రభుత్వ ఆస్తిని ప్రభుత్వానికి ఇప్పించే విషయంలో నేను కాంప్రమైజ్ కానని చెప్పా. అలాగే దాన్ని రీటైన్ చేశాము. ఇప్పుడు అనేక టూరిజం ద్వారా కావచ్చు, లేదా ముఖ్యమంత్రి గారిని అడుగున్న మా మున్సిపాలిటీ ద్వారా కావచ్చు దీన్ని అభివృద్ధి చేయాలి అని. సో ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఏదైతే సమస్యలు లేకుండా హై రోడ్డు కావచ్చు, బస్ స్టాండ్ కావచ్చు, మనం ప్రభుత్వానికి సహకరిస్తున్నాము. సహకరించే ప్రజలు కూడా సపోర్ట్ ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇవి రెండింటితో పాటు మొన్ననే మీరు చూశారు సౌత్ ఇండియాలో ఎక్కడ కూడా ఏ రైతుకు కూడా ఏ రాష్ట్రమో ముందుగా అనౌన్స్ చేయలేదు. మా ముఖ్యమంత్రి గారికి మేము ముందే కలెక్టర్ గారు, నేను, మా ఇద్దరు ఎమ్మెల్యేలు అంటే ఇక్కడ పూతలపట్టు, గంగాధి, నెల్లూరులో ఎక్కువ మామిడి రైతులు ఉంటే దానిపైన మేము ఫోకస్ చేసి ఫస్ట్ ₹4 అనే సబ్సిడీని ఇప్పించింది తెలుగుదేశం ప్రభుత్వము. సో రైతులకు ఆ డబ్బును కూడా డిపాజిట్ చేసింది. 260 కోట్ల రూపాయలు 5 days బ్యాక్ మా ప్రభుత్వం కలెక్టర్లకి పర్మిట్ చేసింది. అంటే దీన్ని వెరిఫై చేసి ఎవరు ఎన్ని టన్నులు తోలినారో టన్నుకు ₹4 అని. ఇంకొక శుభవార్త కేంద్రం నుండి కూడా ఆ రోజు మా ముఖ్యమంత్రి గారు పోయి కేంద్ర వ్యవసాయ మంత్రి కావచ్చు, ప్రధానమంత్రిని కలిసిన సందర్భంలో ఖచ్చితంగా రైతులను ఆదుకోవాలి అంటే క్వింటాల్కి 14,900 రూపాయలని మంజూరు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయి. కాబట్టి రైతులు కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఇంకా చూస్తే మీరు మార్కెట్ యార్డ్ ఇక్కడ ఏదైతే మ్యాంగో యార్డ్ని షిఫ్ట్ చేస్తున్నామో చిత్తూరు పట్టణంలో అనేక సంవత్సరాల నుండి అక్కడ జీహెచ్కి పోవడానికి అంబులెన్స్కి కావచ్చు, ట్రాఫిక్ ప్రాబ్లం కావచ్చు, ఆ మార్కెట్ పెద్దగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తూ ఉంది. సో నేను ఆల్రెడీ ఒక స్టెప్ ఫార్వర్డ్ అయ్యి
మ్యాంగో మండిని షిఫ్ట్ చేసేసి మ్యాంగో మండి ఉన్న స్థలంలో ఈ మార్కెట్ని టోటల్ చిత్తూరు పట్టణంలో పెద్ద ఎత్తున ఒక దాదాపు 200 షాపింగ్లు వచ్చే విధంగా ఆ మార్కెట్ని కూడా 5.20 సెంట్స్గా రికార్డు ఉంది. సో 5 ఎకరాల మార్కెట్ ఎక్కడ కూడా లేని విధంగా డిజైన్ చేసాం. వీటన్నిటికీ నిధులు అనేది ప్రశ్న వస్తుంది. బట్ మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఏదర్ జాయింట్ వెంచర్ కావచ్చు, ప్రైవేట్ పార్ట్నర్షిప్, పబ్లిక్లో ఇప్పుడు అమరావతిని ఎలాగైతే మా ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేశారో ఆ విధంగా చిత్తూరుకు కూడా P4 కింద అనేక మంది ఎవరైతే ఇక్కడ నుండి పోయి విదేశాల్లో కావచ్చు, చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు బాగా సెటిల్ అయ్యారో వారందరినీ కూడా ఆహ్వానించి కంపెనీలతో పాటు CSR కింద మంచి పనులు చేయడానికి ఎగ్జాంపుల్ అమరాన్ బ్యాటరీస్ మన గల్లా జయదేవ్ గారు, గల్లా అరుణమ్మ గారు చిత్తూరులో శ్మశాన వాటిక లేదు అని పోయి అడిగితే వారి తండ్రి గారు రాజన్న ఫౌండేషన్ కింద 50 లక్షలు ఇవ్వడం జరిగింది. అలాగే లయన్స్ క్లబ్ వారు ఒక సహకారం అందించి వారు చేశారు. ఆర్య వైశ్యాస్ చిత్తూరు సంఘం నుండి వాళ్ళు చేశారు. వీరందరూ మంచి చేస్తున్నారు సార్, మీరు కూడా ఏదన్నా చెయ్యండి అంటే నేను కూడా ఒక 50 లక్షల రూపాయలు ఆ ఒక శ్మశాన వాటికకి ఇవ్వడం జరిగింది. మొన్ననే ఓపెన్ కూడా చేశాము. మన మున్సిపాలిటీ నుండి 1 ఎకరా కేటాయించడం జరిగింది. 1 ఎకరాలో ఎక్కడా లేని విధంగా మీరు చూస్తే గతంలో హైదరాబాద్లో మహాప్రస్థానం అని చాలా బాగుండేది. తిరుపతిలో కూడా చేశారు కానీ ఇంత పెద్ద ఎక్స్టెంట్ లేదు. మీరు కానీ విజిట్ చేసి మీరు మీ ఒక కెమెరామెన్తో చూస్తే అది ఎంత అద్భుతంగా కట్టాము అంటే దాదాపు 3 crores అయింది. సో దాతలందరూ కూడా మంచి పని చేస్తే ప్రతిసారి సహకరించడానికి సిద్ధంగా ఉండారు. సో అక్కడ ఆ రోజు గల్లా రామచంద్ర నాయుడు గారు వచ్చారు. వారు చెప్పడం ఒకటే, మీరు ఇచ్చిన డబ్బుని సద్వినియోగం చేసి మంచి పని చేశారు. నా నుండి ఎప్పుడు మీకు ఏ సహకారం కావాలన్న అభివృద్ధికి నన్ను అడగండి, నేను కూడా సహాయం చేస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి మేము ఏదైతే ఎలక్షన్ సమయంలో మాట ఇచ్చినవే కాకుండా కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, అలాగే 22A పెట్టేసిన ప్రభుత్వ అధికారులు అప్పట్లో డిలే చేసి రైతులంతా గందరగోళానికి గురైతే ఇప్పుడు మేము 22Aని కూడా లిఫ్ట్ చేసి రైతులకు అందరికీ ఫ్రీ హోల్డ్స్ అంటే ఎవరైతే వారి తాతలు ఇచ్చిన భూముల్ని ఈరోజు ఏదో రకమైన ఇబ్బందులు ఎప్పుడు చూడు MRO RDOల దగ్గర రైతులు గంటల పడికాపులు కాస్తున్నారు. అది లేకుండా మేమే రెవెన్యూ సదస్సులను పెట్టి గ్రామంలో రెవెన్యూ అధికారులు వెళ్ళి ఎక్కడికక్కడ అంటే స్పాట్లో ఏదైతే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందో వాటంతా కూడా పక్కాగా చేయడానికి కూటమి ప్రభుత్వం ఇన్స్టెప్ తీసుకున్నాం. ముఖ్యంగా నా విషయానికి వస్తే మీరు అన్నట్టు చిత్తూరు మీరు ప్రజల్లోకి వెళ్ళండి. అంటే మేబీ ప్రజల్లో 2 రకాలు ఉన్నారు. పార్టీ పరమైన అభిమానులు ఉన్నారు, ఒరిజినల్గా పబ్లిక్ ఉన్నారు, ఆపోజిషన్ పార్టీ కూడా ఉన్నారు. మీరు పబ్లిక్ దగ్గర గుడ్ సెన్స్ తీసుకుంటే మేము చిత్తూరుకి ఏం చేసామనేది ప్రతిదీ కూడా మా సోషల్ మీడియాలో కావచ్చు, పేపర్లలో కావచ్చు, ప్రతిరోజు అభివృద్ధి చేసిన శిలా ఫలకాలు కావచ్చు, ఎక్కడెక్కడ వర్క్ చేశాము మీరు ఎప్పుడూ చూడని విధంగా 44 బోర్లు వేయడం జరిగింది. అంటే చిత్తూరులో 460 బోర్లు ఏమో ఉన్నాయి మున్సిపాలిటీలో. నేను వచ్చిన ఈ ఒక సంవత్సరంలో 44 బోర్లలో 14 రూరల్ గుడిపాల పోతే అట్లీస్ట్ 30 బోర్లు టౌన్లో వేయడం జరిగింది. మీ నియోజకవర్గం గుడిపాల కానీ చిత్తూరు రూరల్ కానీ ఏనుగుల బెడద తీవ్రంగా ఉంది. ఈ పరిస్థితుల్లో శాశ్వత పరిష్కారం ఏమైనా చేయబోతున్నాం? అంటే ఏనుగులు బెడద అంటే మనం వీఆర్ అరౌండ్ ది ఫారెస్ట్. అసలు ఈ పట్టణం ఎంత అద్భుతమైన పట్టణం అంటే మీరు చూస్తే ఇప్పుడు నేనున్న ఈ ప్రాంతంలో వెనక ఫారెస్ట్, పట్టణం లోపల చెరువులు. అందుకనే బ్రిటిషర్స్ ఈ ఒక ప్రాంతాన్ని అడ్మినిస్ట్రేటివ్గా తీసుకొని ఆ రోజుల్లోనే ఒక మంచి ప్లేస్గా డెవలప్ చేశారు. ఏనుగులు అనేది శాశ్వత పరిష్కారం అంటే మనం ఇప్పుడు ఫారెస్ట్ అయితే షిఫ్ట్ చేయలేము. ఏనుగులు ఎందుకు ఇబ్బంది పెడుతున్నాయని భావించిన తర్వాత మన కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంతో పవన్ కళ్యాణ్ గారు మా ముఖ్యమంత్రి గారు మాట్లాడి కొంకణి జాతికి సంబంధించిన ఏనుగుల్ని పలంనేరులో తెచ్చి ట్రైన్ చేస్తున్నారు. సో వాటి జతలో పెడితే ఇబ్బంది కలదు. రెండోది అభివృద్ధి పరంలో పోయినప్పుడు ఏమైనాయంటే పలంనేరు చిత్తూరు మధ్యలో ఉన్న ఫారెస్ట్ ల్యాండ్స్లో ఎక్స్ప్రెస్ హైవే పోవడం వల్ల అక్కడ కొన్ని కొండల్ని బ్లాస్టింగ్ చేయడము, కొద్ది ల్యాండ్ అంతా ఇప్పుడు ఈ హైవేకి పోవడం వల్ల ఫారెస్ట్లో డిస్టర్బెన్స్ జరగడం, ఏనుగులు పబ్లిక్లోకి రావడం, ఇవన్నీ కొన్ని పర్యావరణంగా కలిగిన ఇబ్బందులు. ఇప్పుడు రోడ్డు వర్క్ అయిపోయింది కాబట్టి ఇంకా నాకు తెలిసి పెద్ద ఇబ్బంది రాదేమో అనేది నా భావన. నెక్స్ట్ ఏడాదిలో ఏం చేయాలనుకున్నారు? ఒక ఏడాదికి మీరు
మీరు సంతృప్తికరంగా ఉందని చెప్తున్నారు. నెక్స్ట్ ఏడాదిలో ఏం చేయాలనుకున్నారు? మొత్తం 4 ఏళ్ళకు టార్గెట్గా పెట్టుకున్నారా, లేకపోతే సంవత్సరానికి ఇది చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారా? అంటే గడిచిన ఈ సంవత్సరంలో మనం చేయగలిగినవి ఏమన్నా ఉన్నాయంటే రోడ్స్ చేసాం మేజర్గా, ఎన్ఆర్జీఎస్ కింద, అలాగే టౌన్లో కూడా 15 ఫైనాన్స్ కింద ఏవైతే గత ప్రభుత్వం చేయకుండా కాలక్షేపం చేసిందో వాటన్నిటిని కూడా నేను వచ్చిన 5-6 మంత్స్లోనే కంప్లీట్గా రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, ఆ నిధుల్ని ఉపయోగించడం జరిగింది. ఇక మాకు రాబోయే రోజుల్లో స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర కింద మంచి స్థానం 25వ స్థానం నుండి 8వ స్థానానికి వచ్చాం మనం. సో వాటి వల్ల మీరు చెప్పినట్టు మన మున్సిపాలిటీకి 15th ఫైనాన్స్ కింద అట్లీస్ట్ నా ఉద్దేశం ఈసారి ఒక 20-25 కోట్ల రూపాయలు వస్తుంది అని. సో ఆ డబ్బులు ఏమైనా వచ్చినాయి అంటే మనం చెప్పిన భాగంగా భూగర్భ జల అంటే ఏదైతే అండర్ డ్రైనేజ్ సిస్టమ్ లేకుండా ఉందో దాన్ని ఫస్ట్ అప్పుడు ప్రజలకి ఈ మస్కిటోస్ నుండి కానీ స్మెల్లింగ్ కొన్ని ప్రాంతాల్లో పోతే 8 to 10 feet రోడ్స్ ఉంది. ఎప్పుడో 40-50 years బ్యాక్ 6 feet కాదు 6 inches ఆఫ్ డ్రైన్లు ఉన్నాయి. అవన్నీ కూడా పేరక్కపోయి వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ఆ రోడ్ అంత చిన్నది ఉంటే కాలువ పెద్దది వేయలేము. కాలువ వేయాలంటే రోడ్ బ్రేక్ చేయాలి. రోడ్ బ్రేక్ చేస్తే మళ్ళీ రోడ్ వేయడానికి డబ్బులు లేదు. సో ఈ విధంగా పట్టణంలో ఒకప్పుడు ఇది మున్సిపాలిటీ, అది మళ్ళీ కార్పొరేషన్ అయ్యింది. కార్పొరేషన్ అయినా కార్పొరేషన్కి తగిన నిధులు లేవు. రెండోది విలేజెస్ని ఎత్తుకొని వచ్చి కలిపేశారు కాబట్టి ఎన్ఆర్జీఎస్ వర్కులు చేయలేము. ఎక్కడ ఈ విలేజ్ని ఎత్తుకొని వచ్చి టౌన్లో కలిపారు కాబట్టి. సో టౌన్ మున్సిపాలిటీ రెవెన్యూనే పర్ ఇయర్ వచ్చేది 35-40 కోట్లు. 35-40 కోట్లతో మనం చిత్తూరు పట్టణాన్ని ఏం అభివృద్ధి చేయగలుగుతాం? దాంట్లో 25 కోట్ల రూపాయల శాలరీసు, పవర్ బిల్లులు వెళ్ళిపోతాయి. అంటే 15 కోట్లతో ఒక కార్పొరేషన్ ఏమైనా చేయగలుగుతామంటే ఈ రోజుల్లో ఏమీ చేయలేము. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఇక్కడ జరిగిన ప్రతి అంశాన్ని కూడా తెలియపరిచాను. ఖచ్చితంగా వారు మాకు నిధులు ఇస్తారు. ఈ చిత్తూరు పట్టణాన్ని మీరు ఇప్పుడు మీకున్న రికార్డ్స్లో చూసుకోండి, ఎప్పుడూ లేని విధంగా 100కి 100% రోడ్స్, డ్రైనేజెస్, స్ట్రీట్ లైట్, డ్రింకింగ్ వాటర్, ఈ 4 ప్రజలు ఏవైతే ఇబ్బంది పడుతున్నారో రానున్న ఈ 4 సంవత్సరాల్లో ఈ 4టిని పూర్తి చేసే బాధ్యత మేము తీసుకున్నాం. జగన్మోహన్ గతంలో ఎన్నికల ముందు జగన్మోహన్ ఇబ్బంది పెట్టారు, రానివ్వడానికి ఇబ్బంది పెట్టారు, ప్రచారం చేయడానికి ఇబ్బంది పెట్టాడు ఏదైతే ప్రత్యర్థులు. కానీ ఎందుకు వారి పట్ల మీరు మౌనంగా ఉన్నారు? వారి మీద అనేక అక్రమ కేసులు ఉన్నాయి, ఏదైతే లాటరీలు కానీ, స్మగ్లింగ్ కానీ, వ్యవహారాలు, ఆ విషయాల్లో ఎందుకు ప్రభుత్వం కానీ మీరు కానీ పట్టించుకోలేదని విమర్శ కార్యకర్తల్లో ఉంది. మంచి ప్రశ్న అడిగారు. ఇది ప్రజలకు కూడా తెలియాల్సిన ప్రశ్న. ఎప్పుడు కూడా ఒక ప్రభుత్వంలో ఒక ప్రభుత్వ పెద్దగా ముఖ్యమంత్రి గారు ఉంటారు, హోంశాఖ ఉంటుంది, ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఉంటారు, మంత్రులు ఉంటారు, ఎంపీలు ఉంటారు, ఎమ్మెల్సీలు ఉంటారు, ఎమ్మెల్యేలుగా మేము ఉంటాము. ఒక ఎమ్మెల్యే పరిధి ఏమి అనేది మీడియా సహోదరుల ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తున్నా. అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు చేసి పనులు చేయడము, ప్రజలు ఏమైతే కోరుకుంటారో వాటిని మా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవడానికి ఎమ్మెల్యేలకు అధికారాలు ఉంటాయి తప్పితే అధికారం వచ్చేసింది కదా అని చెప్పిందనే మమ్మల్ని ఇబ్బందులు పెట్టిన వారిని, ఎస్పెషలీ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక క్రమశిక్షణ కలిగిన నాయకులైతే మాత్రమే ఉండగలుగుతాం. అధికారం వచ్చింది కదా అని చెప్పి ఏది పడితే అది చేయాలన్నా, ఏది పడితే అది చేయగలుగుతాము అని భావించినా అది తప్పు అనేది నాకు ఈ గడిచిన ఒక సంవత్సరంలో తెలిసింది. ఖచ్చితంగా వారంతటా వారే వారి ఒక అఫిడవిట్లలో పలానా కేసులు ఉన్నాయని పెట్టారు కాబట్టి వారి కేసులు వాటిని ప్రభుత్వం చూసుకుంటుంది. మా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఎవరైతే ప్రజల డబ్బు దోచుకున్నారో, ప్రజల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టినారో వారిని ఖచ్చితంగా స్టెప్ బై స్టెప్, ఎందుకంటే మేము అధికారంలోకి వచ్చాక అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చాం కాబట్టి మాకు 2 అభివృద్ధి చూసుకోవాలి. మీరు అన్నట్టే ఎవరైతే ప్రజల్ని ఇబ్బంది పెట్టి నాయకుల్ని ఇబ్బంది పెట్టారో వారిని కూడా చూసుకునే క్రమంలో దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ వైజ్ పోతున్నాం. ఇప్పుడు మేము 1 year అయింది. ప్రతి ఒక్కరు చెప్పారు కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నాయి టీడీపీ అని. నిజంగా కక్షపూరిత రాజకీయాలు చేయాలనుకుంటే 1 సంవత్సరం రోజులు ఆగే వాళ్ళం కాదు కదా. సంవత్సరం అధికారం వచ్చిన 10 రోజుల్లోనో 20 రోజుల్లోనో మేము చేయాలనుకుంటే ఆధారాలు సేకరించి ఎంత చూపట్టే జైల్లో వేయాలంటే మా ఉద్దేశం జైలుకు పంపించడం అనేది కాదు కదా, నేరం ఎలా చేశారు అనే ఒక ఆధారాల ద్వారా ప్రజలకి అర్థమయ్యే విధంగా. అంటే గడిచిన ప్రభుత్వంలో
ఎప్పుడు అపోజిషన్లో ఉన్నా మనం ఏదో ఒక మాట అనేయడం అనకుండా అనిన మాటకి వాళ్ళకి ఆధారాలని సేకరించి ఆధారాల ప్రకారం మా ప్రభుత్వం స్టెప్ బై స్టెప్ అది ఒక గురజాల జగన్మోహన్కి ఆపోజిట్ క్యాండిడేటా లేదా ఒక నియోజకవర్గం ఒక జిల్లాలో ఇంకొక నియోజకవర్గ ఎమ్మెల్యేకి ఆపోజిట్ క్యాండిడేట్ అని కాదు, ఎవరైతే తప్పులు చేశారో అది ఆంధ్ర రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు ప్రతి దీన్ని అవగాహనతో ముందుకెళ్తున్నారు. కాబట్టి మేము పర్సనల్గా ఎవరిపైన కూడా స్టెప్ తీసుకునే ఆ అవసరం రాలేదు. నిజంగా కూడా ప్రభుత్వం అటువంటి చర్యలకి తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మేము కంప్లైంట్ చేస్తాం. అంటే మాకు జరిగిన మిమ్మల్ని ఇప్పటికే ఏదైతే ప్రతిపక్షాలు అంటే గతంలో మీరు బయటికి రోడ్ల మీదకి రావడానికే కొంతమంది నాయకులు భయపడే పరిస్థితి ఉంటే ఇప్పుడు వాళ్ళు రోడ్ల మీదకి వస్తున్నారు, మిమ్మల్ని ఇష్టానుసారం అసభ్యంగా కూడా మాట్లాడుతున్నారు. తాజాగా ఒక మాజీ మంత్రిని అయితే ఏకంగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో కూడా మాట్లాడిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీరు స్పందించకపోతే అసలు ఏం జరుగుతుందని కార్యకర్తలు సందిగ్ధంలో పడే పరిస్థితి ఉంది. అంటే ఒక రాజకీయ పార్టీ అనేది ఉత్త కార్యకర్తల కోసం రాజకీయం చేయడానికి అయితే పెట్టలేదు. ఎందుకంటే ఆ ప్రశ్నలో మీరు అడిగిన ప్రశ్నకి నా సమాధానం ఏమంటే ప్రజల కోసం రాజకీయ పార్టీ పెట్టాం కాబట్టి ప్రజల్ని కాపాడే క్రమంలో మీరు అన్నట్టు ఒకవేళ గెలిచిన తక్షణమే చేయలేదు అనే ఆవేదన ఉన్న ప్రతి కార్యకర్తకు కూడా నేను ఒకటే చెప్తున్నాను, మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీని అభివృద్ధి వైపు తీసుకెళ్ళి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చాడు తెలుగువారికి. ఈరోజు మీరు గూగుల్లో CEO చూస్తే నాదెండ్ల సత్య అనంతపూర్ నుండి మన తెలుగువాడు. అలాగా ఇంకా అనేక కంపెనీలు మీరు ఎత్తుకుంటే అమెజాన్ కావచ్చు, పెప్సీ కావచ్చు, కోకోకోలా కావచ్చు, లేదంటే యాపిల్ దీనికి కావచ్చు. ఈరోజు ప్రపంచంలో తెలుగువాడి లేని దేశం లేదు. అందులో IT సాఫ్ట్వేర్లో వీఆర్ ది బెస్ట్ అండ్ నెంబర్ 1. కాబట్టి మీరు చెప్పినట్టు మనం కార్యకర్తలు ఏదో బాధపడతారు కదా అని పొద్దున్న లేసి అరెస్ట్లో గొడవలో పెట్టుకొని వారు చేసినందుకే కదా వాళ్ళు 11కి వచ్చారు. 151 నుండి 11కి పడిపోవడానికి గల కారణం ఏమి అంటే పొద్దున లేసి అభివృద్ధి అనేది పక్కన పెట్టి వాలంటరీ సిస్టమ్ ద్వారా కార్యకర్తలు అంటే వేరే పార్టీ కార్యకర్తల పైన కక్షపూరిత రాజకీయాలు చేశారు. కాబట్టే ప్రజలు వారిని విశ్వసించకుండా 151 నుండి 11కు ఉంచారు. అది మా ముఖ్యమంత్రి గారికి అనుభవం ఉంది. కాబట్టి ప్రజల్లో ముందుగా మనం చేయాల్సిన హామీలు మేము ఏవేవైతే హామీలు ఇచ్చామో ఆ హామీలు కావచ్చు, అభివృద్ధి వైపు కావచ్చు, ముఖ్యంగా అమరావతి, పోలవరం పూర్తయితే రైతులు ప్రతి ఒక్క ఎకరాకి నీళ్లు దొరుకుతుంది కాబట్టి వారి కన్నీరు ఉండదు. కాబట్టి ఆ పోలవరం పైన అలాగే అమరావతి అంటే మన హెడ్ క్యాపిటల్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటే క్యాపిటల్ లేనిది అయిపోయింది. గతంలో ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక మాట చెప్పాడు, నేను 3 రాజధానులు కడతాను అని. ఇల్లు కట్టుకున్నాడు తప్పితే ఎక్కడ రాజధాని కట్టలే. ఇంకొక మాట చెప్పాలంటే ఈరోజు అమరావతి మేము 1 ఇయర్ పూర్తయింది. మీరు మీడియా సహోదరులు అందరూ పోయి చూడండి, ప్రతి పని ఎగ్జిక్యూషన్లోకి వచ్చింది. ప్రతి పని రోడ్డు కావచ్చు, ఎమ్మెల్యే క్వార్టర్స్లు కావచ్చు, ఎమ్మెల్సీ క్వార్టర్స్ కావచ్చు, IAS IPSల క్వార్టర్స్ కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ చేయాలి అంటే ఫ్యామిలీస్ ఉంటారు, వాళ్ళకు కూడా ఆ ఫ్యామిలీస్కి ముందు వ్యవస్థ కల్పించాలి. అక్కడ ఎడ్యుకేషన్ కావచ్చు, హాస్పిటాలిటీ కావచ్చు, అలాగే హాస్పిటల్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా మా ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున ఆగస్టు 15న CRDA హెడ్ ఆఫీస్ ఓపెన్ అవుతా ఉంది. దాదాపు 15-16 ఫ్లోర్లతో అధికార యంత్రాంగం మొత్తం అక్కడికి పోతే CRDA జోన్గా ఏదైతే మనం తీసుకున్న ఆ 30,000 ఎకరాలని అభివృద్ధి చేయడానికి అధికారులు పని చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు అన్నట్టు మా పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది పెట్టింది నందమూరి తారక రామారావు గారు. దానిని ఇంత లెవెల్కి తీసుకుపోయిన మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఈరోజు మా యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు మొన్న యువగలంతో ప్రతి కాన్స్టిట్యుయెన్సీ తిరిగి ప్రతి ఒక్కరి కష్టాలు కూడా తెలుసుకొని వాటన్నిటినీ బ్యాలెన్స్ చేసి అభివృద్ధి వైపు వెళ్తున్నారు. తప్పితే గత ప్రభుత్వంలో వాళ్ళు నాయకులను ఇబ్బంది పెట్టారు, కార్యకర్తలను కొట్టారు, బయటికి రానిలేదు అని మేము అదే పని ఈరోజు చేసేకి వస్తే ప్రజలు రేపు హర్షించరు. ఏదైతే సామాన్య కార్యకర్తగా రాజకీయాల్లోకి ప్రవేశించాడు, తన అవకాశం కోసం పార్టీ గుర్తించే అవకాశం ఇచ్చినంత వరకు ఎదురు చూశాను. ఆ తర్వాత ఏదైతే అతి పురాతనమైన నియోజకవర్గమైన చిత్తూరు నుంచి ప్రాతినిధ్యం వహించడం తనకు మంచి అవకాశమని, ఆ నగర అభివృద్ధి కోసం శాయశక్తులా పనిచేస్తున్నాను. దీంట్లో భాగంగా ఏడాది కాలంలో తాను చేసిన అభివృద్ధిని ఉదాహరణలతో సహా చెప్పాడు.
4 సంవత్సరాల భవిష్యత్తు 4 సంవత్సరాల కాలంలో ఉపాధితో పాటు ఏదైతే నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి రోల్ మోడల్గా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తాను. ఇదే సమయంలో ఏదైతే తాను కక్ష సాధింపు చేయడానికి తనను ఇబ్బంది పెట్టారని ప్రత్యర్థులను కక్ష సాధింపు చేయడానికి తాను సిద్ధంగా లేను. మా అధినేత ఏ విధంగా ఉంటాడో తాము కూడా అదే విధంగా ఉంటామని జగన్మోహన్ చెప్తున్నారు. భవిష్యత్తులో కూడా రాజకీయాలంటే ప్రజాసేవ తప్ప ఏదైతే కార్యకర్తలు ఒక్కరే కాదు, పార్టీ అంటే రాజకీయ పార్టీ అంటే ప్రజలు కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీని ప్రజలంతా గుర్తించడం బట్టే ఈ సుదీర్ఘకాలం రాజకీయంగా తెలుగుదేశం పార్టీ మనుగడ సాధిస్తుందంటూ కూడా జగన్మోహన్ చెప్తున్నారు. మరోవైపు భవిష్యత్తులో కూడా తమ రాజకీయ పంత ఇదే విధంగా కొనసాగుతుంది. దీంతోపాటు వచ్చే 4 సంవత్సరాల కాలంలో చిత్తూరు నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తానని ఆయన అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, చిత్తూరు నుంచి. For more videos like this, subscribe Big TV channel.